వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. హైదరాబాద్ మహానగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు హైదరాబాద్ స్వర్గధామం అంటూ తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు USISPS లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖద్వారమని వివరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. చదువుతోనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని, విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూను స్మరించుకున్నారు. నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం, హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తున్నాం. నిజామాబాద్ కు త్వరలోనే అగ్రికల్చర్ కళాశాల, లింబాద్రిగుట్టలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో నాడు నిధుల దుర్వినియోగం జరిగిందంటూ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. విద్యారంగానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం, ఇందిరా మహిళా డైరీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటూ అధికారులకు డిప్యూటీ సీఎం భాట్టి విక్రమార్క గారు ఆదేశాలు జారీ చేశారు. ఇందిరా మహిళా డైరీ విద్యా వైద్య శాఖపై రివ్యూ నిర్వహించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. టెక్నాలజీతోనే సక్సెస్ సాధ్యం, విద్యార్థులు టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించాలంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు పిలుపునిచ్చారు. టీశాట్ రాష్ట్ర స్థాయి పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో గుర్తించిన 101 జలాశయాల్లో ఈ ఏడాది 10 కోట్ల రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. గురువారం ఆయన మత్స్య సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి ఖమ్మం జిల్లా పాలేరు జలాశయంలోకి చేప పిల్లలను వదిలిపెట్టారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పరిపాలనా దక్షత 78 సంవత్సరాలు గడిచిన నేటికి మార్గదర్శకమే. పవిత్ర రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యం కోసం పరితపించిన ఆయన ప్రపంచానికి ఆదర్శం. నెహ్రూ భారతదేశ ఆధునిక రూపశిల్పిగా నిలిచారు. స్వతంత్రానంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ గారు నాడు ఎంతో జాగరూకతతో వేసిన అడుగులే ఇప్పుడు దేశానికి బాటలుగా నిలిచాయి. దూరదృష్టితో ఆర్థికంగా, సామాజికంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలకు చెందిన ఫలితాలను ఇప్పుడు దేశ ప్రజలు అనుభవిస్తున్నారంటూ పేర్కొన్నారు.